నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరులో ఎస్సీ ఎస్టీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ని ప్రారంభించిన మంత్రి డోలా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సంక్షేమ హాస్టల్స్ ని మెరుగుపరుస్తున్నట్లు వెల్లడి గత 5 ఏళ్లలో సంక్షేమ హాస్టల్స్ నిర్వీర్యమయ్యాయి వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి నగరం పాలెంలో మొక్కలు నాటిన పెమ్మసాని చంద్రశేఖర్ జీజీహెచ్ ని సందర్శించిన కలెక్టర్ తమీం అన్సారియా అతిసార ఇతర బాధితుల్ని పరామర్శ గ్రామాల్లో పరిస్థితులపై ఆరా కష్టపడే వారికి కూటమి ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది రేరా మెంబర్ డిఎస్ఆర్ ను ఘనంగా సత్కరించిన ప్రజా ప్రతినిధులు ప్రముఖులు సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 27వ వర్ధంతి ఘన నివాళులర్పించిన యాజమాన్యం ఆపరేటర్లు సిబ్బంది 3,40,00,000 వ్యయంతో నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంత్రులు డోలా బాలవీరాంజనేయులు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. బీఆర్ స్టేడియం ఎదుట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, నక్కా ఆనందబాబు, బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, మేయర్ కోవెలిముడి రవీంద్ర, హజ్ కమిటీ చైర్మన్ షరీఫ్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నాలుగు 450 మంది బాలికలకు నిర్మాణం చేసిన బీసీ సమీకృత వసతి గృహాన్ని మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. సుదీర్ఘ కాలం తర్వాత కోడిగుడ్డు సత్రం హాస్టల్ను ఇంటిగ్రేటెడ్ హాస్టల్గా పునఃప్రారంభం చేయడం సంతోషంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్ల అభివృద్ది కోసం 143 కోట్ల రూపాయల నిధులు ఈ ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. P4 విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ది కోసం పలు ప్రణాళికలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని వివరించారు. గుంటూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎన్నో ప్రాజెక్టులు 5-10 సంవత్సరాలుగా ఆగిపోయి ఉన్నాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. నేను ఎంపీగా గెలవగానే నాకు సమస్యలు స్వాగతమిచ్చాయని అన్నారు. నేడు పంచసూత్రాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రానున్న 4 సంవత్సరాల్లో గుంటూరు పార్లమెంటును అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. 20 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. 20 కోట్లు ఎక్కడ, 300 కోట్లు ఎక్కడ కూడా ఒక్కసారి మీరందరూ కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ హాస్టల్ చేస్తున్నట్టు చాలా మంది పెద్దలు ఆనందబాబు అన్న కూడా చెప్పి ఇక్కడ బాయ్స్ కూడా డిమాండ్ ఉందని చెప్పారు. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరే స్థలం ఉంది, పాతది, ఆఫీస్ డిస్మాండిల్ చేసి కడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. దానికి కూడా రిపోర్ట్ తీసుకున్నాం. వీలైనంత వరకు ముఖ్యమంత్రిగా తొందరగా ఒక 200 కోట్ల రూపాయలు హాస్టల్స్ కూడా ఇచ్చే విధంగా మన కలెక్టర్ కార్యాలయంలో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. అందులో ఈ గుంటూరు నగరంలోనే బాయ్స్ హాస్టల్ కూడా నిధులు కేటాయించడం కూడా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో ఇలా చాలా అసంపూర్తి భవనాలు ఉన్నాయి. వాటన్నిటినీ డెవలప్ చేయాలి అని ఆ విధంగా చేస్తా ఉన్నారు. వారికి కృతజ్ఞతలు. ఇవి కాకుండా మీరు గుంటూరు ప్రాంతానికి వస్తే మేము ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా పంచసూత్రాలు పెట్టుకున్నాం. పంచసూత్రాలంటే 1 రోడ్లు, బ్రిడ్జెస్ కంప్లీట్ చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి, గ్రీనరీ, ఇప్పుడు మీరు ఇదే చూస్తూ ఉన్నారు, ఎంత చూడండి గ్రీనరీ లేదు, చక్కగా సెంటర్లో మంచి ప్లాంటేషన్లు చేయాలి. శానిటేషన్ ఈరోజు 1.5 సంవత్సరం క్రితంకి ఈరోజు శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. శానిటేషన్ 4వది. 5వది మంచినీళ్లు, గోరంట్ల వాటర్ ట్యాంకర్ అంతా బాగు చేసి వాటర్ తీసుకొచ్చాము. ఇవి ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి పంచసూత్రాలు.
ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల్లో పరిపూర్ణంగా అద్భుతంగా ఉండే విధంగా చేస్తాం. గుంటూరులో డయేరియా నేపథ్యంలో మద్యం క్వార్టర్ మీద ఉన్న శ్రద్ధ వాటర్పై లేదని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు. మద్యం క్వార్టర్ మీద ఎవరికి శ్రద్ధ ఉందో రోజూ పేపర్ ఫ్రంట్ పేజీలో చూస్తున్నామని పెమ్మసాని అన్నారు. వాళ్ల క్వార్టర్లకు వెళ్లి అధికారులు రోజూ చెక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గోరంట్ల రిజర్వాయర్ నుండి వాటర్ ఇవ్వలేదని ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ద ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్లో గుంటూరుకు జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు వచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని చెప్పారు. రోజు ఫ్రంట్ పేజీలు ఎవరు వస్తున్నారు, వాళ్ళ క్వార్టర్లకు వెళ్ళి రోజు చెక్ చేస్తూ ఉన్నారు ఈరోజు. అవునా? ఏంటి మందు మీద చేసింది ఎవరు? వాటర్ మీద ఉన్న శ్రద్ధ వాళ్ళది. ఈ రోజు చుట్టుపక్కల ప్రాంతంలో గోరంట్ల నుంచి వాటర్ ట్యాంక్ అంతా చేయించి వాటర్ ఇస్తున్నాం మేము. 5 సంవత్సరాలు ఏ రోజున వాటర్ ఇచ్చారా? 5 సంవత్సరాల నుంచి అది ఆగిపోయింది ఆ గోరంట్ల వాటర్ ట్యాంక్. దాన్ని మళ్ళీ మేము బాగు చేపిస్తున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా అర్జెంటుగా వాటర్ ఇచ్చాం. ఎవరు వాటర్ ఇస్తున్నారు? సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 27వ వర్ధంతి కార్యక్రమం అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కేబుల్ వ్యవస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలను కల్పించిన ఘనత పొట్లూరి రామకృష్ణదని పలువురు ప్రముఖులు కొనియాడారు. పొట్లూరి రామకృష్ణ 27వ వర్ధంతి కార్యక్రమాన్ని అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, పలువురు ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేబుల్ రంగంలో సాంకేతికతకు పెద్ద పీట వేసి ఎందరికో ఉపాధి అవకాశాలను రామకృష్ణ కల్పించారని కంటమనేని హనుమంతరావు, పెద్దినేని శ్రీనివాసరావు అన్నారు. కేబుల్తో పాటు ఇంటర్నెట్ను కూడా సిటీ కేబుల్ అందిస్తున్నట్లు వివరించారు. శ్రీ పొట్లూరి రామకృష్ణ గారి 27వ వర్ధంతి సందర్భంగా మా కేబుల్ ఆపరేటర్లందరం సిటీ కేబుల్ ఆఫీసులో ఆయన సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఆయన స్మరించడం కూడా మా అదృష్టం. ఎందుకంటే ఆయన మాకెంతో ప్రాణదాత, స్ఫూర్తిదాత. మా కేబుల్ వ్యవస్థను కానీ లేకపోతే పబ్లిక్కి సంబంధించి ఆయన కేబుల్ టీవీని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కరికి కేబుల్ టీవీని చూపించడం అనేది ఆయన పప్పరముడు. కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఆయనతో పాటు మేము వ్యాపారం చేసుకుని మా కుటుంబాలు కూడా మేము జీవనోపాధి జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన స్మరించుకుంటూ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన వల్ల టెక్నికల్గా పరంగా కూడా మేము అభివృద్ధి చెందుతూ ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చి ఈ వ్యవస్థని మేము ఎంతో అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నాము. కాబట్టి ఆయన ఈరోజు స్మరించుకుంటూ మా అదృష్టంగా భావిస్తున్నాం. జీజీహెచ్ని లాంచెస్టర్ రోడ్లోని ఈపీహెచ్సీని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించారు. అతిసార ఇతర బాధితుల్ని పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారితో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. భోజన వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆయా గ్రామాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మరగ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. గ్రామంలో అనారోగ్య లక్షణాలు ఉంటే తక్షణం దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. వ్యాధుల సమాచారం అందించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08963223414 నెంబర్ను ఏర్పాటు చేశామని, దానికి సమాచారం అందించవచ్చని తెలిపారు. ప్రతి డివిజన్లో సామాజిక బాధ్యతతో బాగా పనిచేసే కార్పొరేటర్లకు తిరిగి టికెట్లు ఇస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని పెమ్మసాని కోరారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం అనేక అనర్థాలకు కారణమవుతుందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను ప్లాస్టిక్ అస్తవ్యస్తంగా మారుస్తుందన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ ఏపీ థీమ్తో శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం రోడ్ డివైడర్పై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మేయర్ కోవెల్మూడి రవీంద్ర, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మెయిన్ రోడ్ను చీపుడుతో శుభ్రపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మొక్కలు నాటితే అందంగా ఉండాలే తప్ప సీజనల్ వ్యాధులకు నిలయాలుగా మారకూడదన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలువల్లో పడేస్తూ ఉన్నారు. అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. డ్రైన్స్ ఆక్యుపై చేస్తూ ఉన్నారు. దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిలవండి అంత ఇబ్బంది అయిపోతుంది. అదొకటి. రెండవది మొక్కలు కూడా నీట్గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి. మనం రోడ్లన్నీ కూడా డర్టీగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియదు కాదు, దోమలు, తర్వాత అంటువ్యాధులు, డయేరియా, ఇప్పుడు కొంత జీజీహెచ్లో చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలు, మేయర్లు, కమిషనర్లు 10 మందితో అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా, ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్లో పద్ధతి ప్రకారం వేయడం చేస్తే బాగుంటుంది. మా వంతు మేము ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా 3వ శనివారం రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సహా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. అంటే ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం మరి కేంద్ర మంత్రి వర్యులతో సహా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. అంటే దీనికి ఏకైక కారణం ప్రజల్లో ఒక అవగాహన రావాలి, స్వచ్ఛత పట్ల రావాలి, అదేవిధంగా ఈ మొక్కలు నాటడం పట్ల రావాలి. గత వైసీపీ ప్రభుత్వం కోడిగుడ్డు సత్రాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేశామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. స్టేడియం ఎదుట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లామాధవి, బూర్ల రామాంజనేయులు, నక్కా అనంతబాబు, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 నెలలుగా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం దళితులను అనగద్రొక్కే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. 450 మంది బాలికలకు ఉపయోగపడేలా ఈ వసతి గృహాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గతంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక సువిశాలమైనటువంటి హాస్టల్ని ఈరోజు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దల సహకారంతో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు మీ అందరికీ కూడా తెలుసు, గుంటూరు నగరం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా నంది వెలుగు బ్రిడ్జ్ ఏదైతే గత 5 సంవత్సరాల ఆ బ్రిడ్జ్ కూడా మీ అందరికీ కూడా తెలుసు.
కనీసం ఒక తట్టమట్టి కూడా వేయకుండా ముఖ్యమైనటువంటి నగరాన్ని కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయకుండా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటాన్ని ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ యొక్క రైల్వే అధికారుల సహకారంతో ఒప్పించి పూర్తి స్థాయిలో బ్రిడ్జిని 8 నెలల్లో మాతృభాష తెలుగుపై మమకారాన్ని ప్రేమను పెంచుకోవాలని గజల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన లఘు చలన చిత్రోత్సవ కార్యక్రమంలో తెలుగు పండితులు ప్రజాప్రతినిధులతో కలిసి గజల్ శ్రీనివాస్ మాట్లాడారు. సుమారు 45 తెలుగు భాష లఘు చిత్ర ఉత్సవాలను ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలుగుకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే మహాసభల లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష పట్ల ఆదరణను, అభిమానాన్ని చాటుకోవాలన్నారు. ఇతర భాషల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ తెలుగు భాషను మాత్రం విస్మరించవద్దని గజల్ శ్రీనివాస్ తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని రేపు జనవరి 3, 4, 5 తారీఖుల్లో గుంటూరులో సత్సాయి స్పిరిచువల్ సిటీలో నేషనల్ హైవే ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించదలిచాం. 6 గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, చలనచిత్ర ప్రముఖులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి, ముఖ్యంగా సాహితీ సాంస్కృతిక కళారంగానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి సిద్ధమై వస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం తెలుగు వెలుగుని నింపేలాగా, తెలుగు భాష, తెలుగు జాతి నాది, ఆంధ్రమేవ జయతే, నాది ఆంధ్రప్రదేశ్, అమరావతి నా రాజధాని అన్న స్ఫూర్తి కలిగించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా త్రాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరానికి కావాల్సిన అన్ని అనుమతులు తెచ్చిన ఘనత వైఎస్సార్దని తెలిపారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని, గతంలో చంద్రబాబుపై ప్రధాని మోడీ విమర్శలు చేయలేదా అని నిలదీశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకముందు 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నా. పోలవరం గురించి అనేక సందర్భాల్లో, చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా. స్వర్గీయ వడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు అనుకోండి. ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు. చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గరకు వచ్చి గుండు చేయించుకున్నాడు నిరసనగా. నేను అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు ప్రారంభించింది నువ్వా? సిగ్గుంది అసలు నీకు? అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా. జీఎంసీ సరఫరా చేసే త్రాగునీటి వలన డయేరియా రాలేదని నగర మేయర్ కోల్మూడి రవీంద్ర మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. డయేరియా ప్రబలడానికి అనేక కారణాలు ఉన్నాయని మేయర్ చెప్పుకొచ్చారు. వర్షం కారణంగా గుంటూరు మునిగిపోయిందనడం సరికాదన్నారు. రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షం కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని వివరించారు. కార్పొరేషన్ అధికారులు చేపట్టిన సహాయక చర్యల వల్ల 4 గంటల్లోనే తిరిగి యథాస్థితికి గుంటూరు వచ్చిందన్నారు. ఏదైనా ఒక 1 అవర్ లోపే దాన్ని బెయిల్అవుట్ చేశాం. మొత్తం ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఎక్కడైనా కానీ 1 అవర్లో దాన్ని క్లియర్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తెచ్చాం. ఇదంతా నిరంతరం ప్రక్రియ. నేషనల్ కెలామిటీలో వర్షం ఒకసారి ఎంత పడుతుంది, మనకి ఎవరి దగ్గర ఏం కొలమానం ఉండదు, ఎట్లా పడుతుంది పడిన దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటూరులో డ్రైనేజ్ డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. దీనిలో కొంత ఇబ్బందులు మాత్రం వస్తున్నాయి. ఈ ఇబ్బందులను ఎప్పటికప్పుడు మేము ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు దాన్ని వచ్చింది ఏంటనేది కూడా మీరు ఒకసారి గవర్నమెంట్ డాక్టర్ దగ్గర కనుక్కోండి. రకరకాల ప్లేస్మెంట్స్ వచ్చి అది యాక్చువల్గా 1-2 ఇష్యూలు డయేరియా ఉందని, మొత్తం డయేరియా కాదు. అది మీకు కావాలంటే గవర్నమెంట్ సూపరింటెండెంట్ కనుక్కోండి. ఎందుకంటే డయేరియా వచ్చిందంటే ఒక ప్లేస్లో చుట్టుపక్కల ఆ ఏరియాలో వచ్చిన 100 ఇళ్ళకో 200 ఇళ్ళకో వస్తాయి. ఇక్కడ మనం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా రకరకాల ప్లేసులు 7 ప్లేసుల నుంచి అక్కడ జాయిన్ అయ్యారు. అవన్నీ కూడా ఆల్రెడీ తగ్గుతున్నాయి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. డిఎస్ఆర్ సన్మాన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నీతి నిజాయితీలతో కష్టపడేవారిని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తుందని వివేకవంతుడు వివాదరహితులైన శ్రీనివాస్ రేరా పదవికి అర్హులని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తారని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన చక్కగా స్పందిస్తారని తెలిపారు. 2016లో స్థాపితమైన రేరా సంస్థ రియల్టర్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్లోని సమస్యలకు ప్రాక్టికల్ పరిష్కారాలు అందిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాలసీలు, ఐఏఎస్ నిర్ణయాలు గ్రౌండ్ రియాలిటీలో అమలు చేయడంలో సమస్యలు వచ్చినప్పుడు స్టేక్ హోల్డర్స్తో కలిసి పరిష్కారం చూపించడం మాత్రమే న్యాయమని చెప్పారు. నాకు అంతకుముందు పరిచయం లేదు. నేను ఇక్కడ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పరిచయం. ఎక్కువ మంది ఇట్లా నియోజకవర్గాల్లో ఎవరైతే ఒక్కొక్క నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎంపీ ఆఫీస్ నుంచి నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ఎవరు తీర్చగలరు అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గానికి ఆలోచిస్తే, ఇప్పుడు 10 మందిని అడిగితే 10 మంది ఒక్కళ్ళు కూడా నెగిటివ్గా చెప్పనటువంటి వ్యక్తి టీఎస్ఆర్ గారు. నిజమైన వివాద రహితుడు. రాజా గారు చెప్పినట్టు ఎప్పుడైనా సరే అడుగుతారు పదవులు, ఇట్లా కొంచెం నేను రోజున్నా నాకు ఏదైనా చేయమని అంటారు, కానీ ఎప్పుడు బలవంతంగాను. మా డిఎస్ఆర్ అల్ప సంతోషం. నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మామగారు 32 సంవత్సరాలు అయింది. ఈ 32 సంవత్సరాల నుంచి కూడా మెన్ మే కమ్, మెన్ మే గో, వాటర్ మే కమ్, వాటర్ మే గో అన్నట్టుగా ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఒక శిలాఫలకం లాగా ఆయన మాత్రం ఈ పార్టీతోనే ఉండటం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా. ఎంతో సంస్కారం ఉంటే తప్పితే, ఎందుకంటే నీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనే కాలంలో నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఆ తెలుగుదేశం జెండా కింద జీవిస్తానని చెప్పినటువంటి వ్యక్తి డిఎస్ఆర్. అలాంటి డిఎస్ఆర్ గారికి తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండా ఫలితం ఉంటుంది. కొంచెం ఆలస్యమైనా కూడా దానికి నిదర్శనమే మరి గుంటూరు పశ్చిమలో పనిచేసినటువంటి దామచల్ల శ్రీనివాసరావు. నాకు ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రతి కార్యకర్తని, కష్టపడ్డ ప్రతి నాయకుడిని కూడా గుర్తించేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలానే అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అందరికీ, ఎమ్మెల్యేలు, మిగిలిన పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఎక్స్పో విజన్ ఎక్స్ జరగనుంది. అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఈ ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ను మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, హిందూ కళాశాల పాలకవర్గ ప్రతినిధులు, అధ్యాపకులు ఆవిష్కరించారు. 3 విభాగాల్లో ఈ ఎక్స్పోను నిర్వహించనున్నట్లు లక్ష్మణరావు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ఎక్స్పోలు దోహదపడతాయని చెప్పారు. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హిందూ కాలేజ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో విజన్ ఎక్స్ పేరుతో పెద్ద ఎత్తున సైన్స్ ఎక్స్పో జరగబోతూ ఉంది. అంటే సైన్స్ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది. ఈ ఎగ్జిబిషన్లో 3 విభాగాల్లో స్టూడెంట్స్ పాల్గొనడానికి అవకాశం ఉంది. స్కూల్ విభాగం 8, 9, 10 తరగతులకు సంబంధించిన స్టూడెంట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ని తీసుకురావచ్చు. అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏ కాలేజీలో చదివినా, ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ కాలేజ్ ఎక్కడ చదివినా వాళ్ళు ఎగ్జిబిట్స్ తేవచ్చు. అట్లాగే డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఎగ్జిబిట్స్ని ప్రదర్శించవచ్చు. విజన్ ఎక్స్ అనే పేరుతో స్టేట్ లెవెల్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము. ఈ సైన్స్ ఎక్స్పోలో ఆల్రెడీ 3 విభాగాలు చేసాం. ఒకటి ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్కి, అంటే 8th, 9th, 10th. ఇంకొకటి ఏంటంటే +2 అంటే జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఇంకోటి ఫర్ టెక్కీస్ అంటే డిప్లొమా స్టూడెంట్స్కి 3 కేటగిరీస్ కింద దీన్ని మేము విభజించాము. దీంట్లో ప్రోటోటైప్ బై వర్కింగ్ మోడల్ పెట్టడం ఒకటి. రెండవది ఏంటంటే మీ ఐడియాస్ని ప్రజెంట్ చేయడం ఒకటి. అంటే 2 రకాలుగా మీరు స్టూడెంట్స్ ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్రాలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో పెదకాకని మండలం తక్కిలపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఈ నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 33% మొక్కలు ఉండాలని ప్రభుత్వం ఆశయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గుంటూరును హరితవనంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. బాలికలు బాగా చదువుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్గా ఒక మహిళ ఉండడం బాలికలకు గొప్ప స్ఫూర్తి అన్నారు. రైతు గ్రూపులకు 5 వ్యవసాయ డ్రోన్లు, భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శంకర్, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహక అధికారి కృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫిరంగిపురం మండలం మేరకపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్ బోల్తాబడి పక్కన పంట కాల్వల్లో పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నస్రాపేట ఆసుపత్రికి తరలించారు. బస్సు గుంటూరు నుండి నస్రాపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. క్షతగాత్రులందరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం అందింది. తీర్థయాత్రలో భాగంగా అన్నవరం వెళ్లి వస్తున్న బస్సుకి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు రాజస్థాన్ చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు సహాయ చర్యలు చేపట్టారు. స్వర్ణాంధ్రగా రాష్ట్రాన్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. బీసీ సంక్షేమ బాలికల వసతి గృహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యంగా ఉన్న ఈ హాస్టల్ను సుమారు 5 కోట్లతో కూటమి ప్రభుత్వం నిర్మాణం చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు కేవలం సంక్షేమం మీదనే దృష్టి పెట్టి పనిచేశారని, కానీ నేటి ముఖ్యమంత్రి సంక్షేమం, అభివృద్ది 2 కళ్లుగా పనిచేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. జనరల్గా హాస్టల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే మన ఇల్లు అయితే 100 సంవత్సరాలు ఉంటుంది. ఉంచుకోవడానికి మనం అన్ని విధాలా దానికి చూసుకుంటాం. ప్రభుత్వ బిల్డింగ్లో వచ్చేసరికి ఎవరికి సంబంధం లేదు, ఇది నాది కాదు, మళ్ళీ ఎవరో డబ్బులు పెడతారని. కానీ ఆ డబ్బులన్నీ కూడా మనమే మళ్ళీ పెడతాం. కనుక ఈ బాధ్యత అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం సమానత్వం వైపు చూస్తున్నాం. జెండర్ బయాస్ అంటున్నాం. జెండర్ బయాస్ లేకుండా అటు ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా సమాన స్థానం కల్పించాలని. పిల్లలు చాలామంది పల్లెటూరు నుంచి, దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారు. వాళ్ళకి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూసే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ హాస్టల్స్ ఆడపిల్లలకు కట్టించాలని ఒక ఆలోచన చేశారు. లాలాపేటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చి తాగాలని, డయేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్స్లో పెద్ద ఎత్తున ఈరోజు థీమ్ అయినటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, ఈరోజు మారుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లను, మొక్కలను పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ప్రజలను అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో స్వచ్ఛమైనటువంటి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి ప్రదేశాల కోసం మనందరం కూడా స్వచ్ఛతను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టుగుంటలోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
ఎమ్మెల్యే గళ్లా మాధవి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అలంకారాలను దర్శించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈసారి 11 రోజులు రావడం విశేషం. ఎప్పుడో 40 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అశేషంగా భక్తజనం అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుకుంట అమ్మవారి శరన్నవరాత్రుల్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దానికి కానుగా ఇక్కడ ఈ నెల 26వ తేదీన చిట్యాల ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విగ్రహ కమిటీ అధ్యక్షులు పరుచూరి సంజీవరావు, కమిటీ కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, కమిటీ సభ్యులు శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జూపడి శ్రీనివాసరావు, మానేపల్లి దుర్గారావు, సాయి, కిరణ్ పాపారావు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రజకుల సమస్యల పరిష్కారానికి, వారి అభివృద్ధి కోసం మరి చిట్యాల ఐలమ్మ గారిని స్మరించుకునేందుకు ఆమె చేసిన త్యాగాలు ఇవన్నీ ముడిపడినవి కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రజక జాతి శక్తిని మరి ప్రదర్శన చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో ఎస్సీ ఎస్టీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ని ప్రారంభించిన మంత్రి డోలా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. సంక్షేమ హాస్టల్స్ ని మెరుగుపరుస్తున్నట్లు వెల్లడి. గత 5 ఏళ్లలో సంక్షేమ హాస్టల్స్ నిర్వీర్యమయ్యాయి. వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి. నగరం పాలెంలో మొక్కలు నాటిన పెమ్మసాని చంద్రశేఖర్. జీజీహెచ్ ని సందర్శించిన కలెక్టర్ తమీం అన్సారియా. అతిసార ఇతర బాధితుల్ని పరామర్శ. గ్రామాల్లో పరిస్థితులపై ఆరా. కష్టపడే వారికి కూటమి ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది. రేరా మెంబర్ డిఎస్ఆర్ ను ఘనంగా సత్కరించిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 27వ వర్ధంతి. ఘన నివాళులర్పించిన యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.